హాయ్ దోస్తులందరికీ నమస్తే. నేను మీ ఆటో డైరీ శివ. ఈ బుకింగ్ 87 రూపీస్ 4.7 వచ్చిన. అయితే ఏమైందంటే కస్టమర్స్ వచ్చారు, ఎక్కించుకొని పోయిన తర్వాత ఇద్దరు ఒకతోనే దిగారు. పై రూట్లో కాదు, కొంచెం ముందుకు పోయి దింపించిండ్రు. నేను అక్కడనే లొకేషన్ తప్పుపెట్టిరేమో అనుకున్నా. అటు నన్ను దింపినాక తర్వాత మన లొకేషన్ కానీ మన లొకేషన్ దింపించారు. నేను చుట్టూ తిరిగి వస్తే ఇంకో 1/2 కిలోమీటర్ ఎక్కువైంది నాకు. జనాలు మరీ ఎంత అప్డేట్ అయిపోయింది తెలుసా బాబా. హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. టైం వచ్చేసి 12 అవుతుంది. 12కి 2 నిమిషాలు తక్కువ ఉంది. అయితే ఒక బుకింగ్ వచ్చిన 128. నాకు చూపించే లొకేషన్లో వస్తే కస్టమర్ ఏమో ఏ లొకేషన్ కాదు ఇంకో లొకేషన్లో పోవని చుట్టూ తిప్పుకొని వచ్చింది. 2 కిలోమీటర్స్ ఏమో ఎక్కువ వచ్చిన. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నైట్ 12 అవుతుంది మేడం, ఇట్లా మీరు చెప్పినట్లు పోవద్దు. ర్యాపిడో యాప్లో మ్యాప్ ఎట్లా చూపిస్తే అట్లా పోవాలి మేడం, లేకపోతే మన అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తే ఆమె ఫోన్ మాట్లాడుకుంటే డైలీ ప్రాబ్లమే వెరీ చీప్ డ్రైవర్స్, స్పీడ్ చీప్ ఏదేదో మాట్లాడుతుంది ఇంగ్లీష్లో. అమ్మ తలకాయ ఏందో లేదా మనసులో. వీళ్ళ సేఫ్టీ గురించి చెప్తే కూడా వీళ్ళు మాట వింటలేరు. ఏం చేయలేదని గిట్లా తయారయ్యారు మనుషులు. అయితే అసలు అందరికీ నమస్తే. నేను మీ ఆటో డైరీ శివ. అయితే మీకు ఒక ఫోటో ఇస్తున్నా చూడండి డిస్ప్లే మీద. ఆ ఆటో పోయి 3 days అవుతుందన్న. 2వ తారీఖు రోజు మధ్యాహ్నం టైంలో 2 గంటలకు అట్లా పోయింది. రేతిపల్లిలో పోయిందంట. మా అన్న కాల్ చేసి చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కాంప్లైంట్ ఇచ్చిందంట, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు. కానీ బండి గురించి అయితే ఏం ఆచూకీ అయితే తెలుస్తలేదన్న. ఈ బండిని గుర్తుపట్టిన వారికి గుర్తుపట్టి చెప్తే 5,000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు. ఈ బండి ఎక్కడన్నా సిటీలో తిరిగితే ఏ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి అన్న. కాల్ చేసి అన్నకి చెప్పండి, మీరు ప్రతి వీడియో మీరు తీసేటోళ్ళు అది సింపుల్గా తీసేయకండి. ఈ వీడియో మన డ్రైవర్ అన్నకు ఉపయోగపడుతుంది. మన ఒక ఆటో డ్రైవర్ బాధపడుతున్నాడంటే మనకు కూడా అది ఇబ్బంది. అన్న ఖచ్చితంగా హెల్ప్ చేయలేం మనం. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ బండి మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి అన్న. ఖచ్చితంగా ఒకరికి అయితే హెల్ప్ చేయండి అన్న. మీ వల్ల ఒక కుటుంబం అయితే బాగుంటుంది. హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. నేను మీ ఆటో డైరీ శివ. 2వ తారీఖు రోజు 2 బండ్లు మిస్ అయినాయన్న. ఒక బండి గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా కదా. తెలంగాణ 4 గంటలకు ఈ బండి కూడా పోయిందన్న. ఈ బండిది రీసెంట్ ఫొటోస్ అయితే లేవు, ఇది 1 year ఫొటోస్ అంట. అన్న పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చిన మస్తు నెక్కుతున్నాడు కానీ దొరుకుతలేవు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మస్తు ట్రై చేస్తున్నారు కానీ దొరుకుతలేవు. కానీ మీరు కూడా చూడండి ఒకసారి. ఈ బండి దొరికిస్తే 5,000 అమౌంట్ ఇస్తారని చెప్తున్నాడు అన్న. ప్లీజ్ అన్న, ఒక ఆటో డ్రైవర్ కష్టం వస్తే మన ఆటో డ్రైవర్నే ఆదుకోవాలి. ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో పోతే వాళ్ళ ఇంటి మొత్తం సఫర్ అవుతున్నారు, అందరూ చాలా బాధపడుతున్నారు అన్న. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఆటో దొరికిస్తే మాత్రము వాళ్ళకి అమౌంట్ అయితే అనేది ఖచ్చితంగా ఇస్తాడు. వాళ్ళు చాలా బాధలు ఉన్నారు అన్న. నిన్న కాల్ చేసి అన్న చాలా ఏడుస్తున్నాడు. సీసీ కెమెరా ఫోటేజ్ మాత్రమే దొరికిందన్న. వాళ్ళు ఎక్కటోళ్ళు ఏందని ఏం తెలుస్తలేదు. చాలా వరకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న. అందరికీ నమస్తే. నేను మీ ఆటో డైరీ శివ. దోస్తులు ఈయన పేరు వచ్చేసి మల్లేష్, మా బెస్ట్ ఫ్రెండ్. చిన్నగున్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, కలిసి అన్నీ ఎక్కడంటే అక్కడ చేసినాం, ఎక్కడంటే అక్కడ పోయినాం. వీడియో గత 2 రోజులుగా కనిపిస్తలేడు. లాస్ట్ హైదరాబాద్లో లింగంపల్లి చూసినామని చెప్పారు చాలామంది. కానీ ఇప్పుడైతే 7:30 తెలుస్తలేదు, కనిపిస్తలేదు. కొంచెం మత్స్యమిస్తం కూడా ఉందని అంటున్నారు కానీ ఏం లేదు, అంతా అబద్ధం. కానీ వీడు చాలా మంచోడు దోస్తులు. వీడు ఎక్కడున్నా వీడు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి దోస్తులు. ప్లీజ్ దండం పెడతా, కాల్ మొక్తా దోస్తులు. వీడిని పట్టించిన వారికి 10,000 రూపాయలు ఇస్తాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, దండం పెట్టి అడుగుతున్న దోస్తులు. చాలా మంచోడు దోస్తులు వీడు. వీడిని కనిపెట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాం దోస్తులు. ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయండి దోస్తులు. అందరికీ నమస్తే. నేను మీ ఆటో డైరీ శుభ. ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందు ఉంటాం అంటారు కదా, మొగళ్ళకు పోటీగా. అవును భయ, నిజమే. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక అక్క ఆటో నడిపిస్తున్నది. ఆఖరికి ఆటో ఫీల్డ్ డ్రైవ్ కూడా ముందులోనే ఉన్నారు. అక్క కూడా వచ్చేసింది. బస్సులు దక్కనియ్యారు, విమానాలు దక్కనియ్యారు, అన్ని జాబులు మీరే కొడతారు. ఆఖరికి ఆటోలలో కూడా వస్తారు అక్క. సరిపోయ్యా. కానీ ఒక్కొక్కరి పరిస్థితులు ఎట్లున్నాయో భయ పాపం, అట్లా అన్నరాదు. కానీ
కానీ అక్క బండి బాగానే నడిపిస్తుంది, కానీ ఒక ఒక తప్పు చేస్తుంది. ఏంటంటే రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ పోతుంది, అదొక తప్పు. ఇంకొకటి ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి పోకుండా లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది అక్క. ఈ మిస్టేక్లన్నీ కరెక్షన్ చేసుకొని అక్క నడిపించి కొంచెం యథార్థంగా ఉంటే మంచిదే. పర్లేదు, ఒక్కొక్కరి ఇంట్లో ఎట్లెట్లు ఉందో తెలియదు కదా, అంతే. ఇక మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇక అక్క ఆటో ఫీల్డ్కి వచ్చాం కరెక్టా తప్ప చెప్పండి. ఇక మీరు ఈ వీడియో ఎవరికి షేర్ చేయలే కదా, ఇంటికాడ ఎవరెవరు దీన్ని తిరుగుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో. హాయ్ దోస్తులందరికీ నమస్తే, నేను మీ ఆటో డైరీ శివ అన్న. ఇక్కడ కనిపిస్తున్న బండి డిసెంబర్ 14 తారీఖు పోయిందన్న. ఈ మ్యాక్సిమం దగ్గర 2 months దాటిపోతుందన్న. ఈ బండి మిస్ అయ్యి పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చారంట, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారని బండి ఆచుకైతే ఏం దొరకలేదంటన్న. నాకు ఈ బ్రదర్ కాంటాక్ట్ కావడానికి మస్తు ట్రై చేసినంట, కానీ కాంటాక్ట్ అయితే కాలేడు. రాత్రి అయితే కాంటాక్ట్ కావడం జరిగింది. నేను రిప్లై ఇచ్చి అన్నకి చెప్పిన వీడియో పెడతాను. అన్న ఈ బండి అయితే సిటీలో తిరుగుతున్నాను అన్న చెప్తున్నాడు ఓనర్ అన్న. ఒక్కసారి అన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న వీడియో. కనిపిస్తే అన్న బండి పట్టిస్తే మాత్రం 5,000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు అన్న. మన ఆటో డ్రైవర్కి ఆపద వస్తే మనమే మాత్రమే హెల్ప్ చేయగలుగుతామన్న. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకన్నా. మనం బండి నడిపించేటప్పుడు బండిలో ఒకసారి చెక్ చేసుకుంటుండండి. బండికి లెఫ్ట్ సైడ్లో మరగట అయితే కొంచెము పొయ్యి ఉంటుంది అంటన్న, బండి గుర్తుంది. బండి నెంబర్ అయితే ఇదన్న. ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడనన్న. ఒక డ్రైవర్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ దోస్తులందరికీ నమస్తే, నేను మీ ఆటో డైరీ శివ అన్న. ఇక్కడ కనిపిస్తున్న బండి 19 తారీఖు అర్ధమరాత్రి 11:30కు బండి అయితే మిస్ అయిందన్న. ఏ బ్రదర్ ఇంటి ముందరనే పెట్టుకున్నాడంట, కానీ బండి మిస్ అయింది. ఆయన 4 గంటలకు లేచి ఆటో కోదామని వచ్చి చూస్తే బండి లేదంటన్న. పాపం చాలా తిరిగిందంట. పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళ దోస్తులకు చెప్పిండు. చాలా వరకు చాలా ట్రై చేస్తుండు, కానీ బండి దొరకలేదన్న. దయచేసి ఈ బండి అయితే పట్టిందన్న. ఈ బండి వర్తిస్తే వీళ్ళకు 10,000 రూపాయలు అయితే అన్న ఇస్తా అని చెప్తున్నాడు అన్న. ప్లీజ్ అన్న, ఒక డ్రైవర్ కష్టం వస్తే మనం ఆదుకోవాలి. ప్రతి వీడియోలు చెప్తున్నా. ఒక బండి ఆల్రెడీ దొరికిందన్న, ఏ బండి కూడా దొరికిందన్న. ప్లీజ్ అర్థం చేసుకోనన్న. ఒక ఆటో డ్రైవర్కు కష్టం వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కింద పడుతుందన్న. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాడు బ్రదరు అన్న. మెయిన్గా ఇది మౌలల్లి సపిల్గూడ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం చూడనన్న. ఎందుకంటే అన్నది పోయింది సపిల్గూడ సైడ్ అన్న. కొంచెం చూసి ఈ బండి నెంకియనన్న. బండికి ఇంకోటి బ్యాక్ సైడ్ డోర్ కాడ, ఇంజన్ డోర్ కాడ మొత్తం ఇట్లా జంగు పట్టినట్లుంటుంది అంటన్న. కొంచెం గుర్తించి ఈ బండిని పట్టియగలరని మళ్ళీ. ఇంకోటి అన్న, ఎంతమందికి అయితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయను అన్న. ఎంతమంది వరకు పోతే ఈ బండి అంత దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే, నేను మీ ఆటో డైరీ శివ అన్న. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టిన, ఆటో మిస్ అయిందని. ఆటో దొరికి 1 week అవుతుంది అన్న. అది మన ఫాలోవర్స్ వల్లనే దొరికింది. అది నాంపల్లి పిఎస్లో అయితే ఉందంట, కోర్టు ఏదో ప్రాసెస్లో ఉందంట. బండి అయితే దొరికిందన్న. ఇంకా వీడియో వైరల్ అవసరమైతే లేదు. ఆ వీడియో కాల్ వచ్చినా స్కిప్ చేసేయండి, దాంతో ఏం పని లేదన్న. అన్న ఇంకోటి, నేను ఫుల్ వీడియోలు అయితే స్టార్ట్ చేసిన. నా యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నా. మన ఇన్స్టాగ్రామ్ బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంటుంది అన్న. ఆ లింక్ మీద నొక్కితే నా వీడియోస్ అన్నీ వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అందులో కూడా సపోర్ట్ ఇస్తారని కోరుతున్నా. అలాగే మన ఆటో డ్రైవర్ అన్నల కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్న. దాంట్లో మీరు ఫాలో అయి ఉంటే నేనే కాంటాక్ట్ అవుతాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉందని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, నేను కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.